Hi everyone, welcome to GS and JS Education channel. Telangana TET paper 2 mathematics previous questions. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్. మొదటి 60 సహజ సంఖ్యల నుండి ఒక సంఖ్యను యాదృచ్ఛికంగా ఎన్నుకుంటే 5 లేదా 7 యొక్క గుణిజం అయ్యే సంభావ్యత. క్వశ్చన్ ఏమంటున్నారంటే 60 న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి, అందులో నుంచి ఒక నెంబర్ను ఎన్నుకుంటే అది 5 లేదా 7 యొక్క మల్టిపుల్ అయ్యే ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతున్నారు. ప్రాబబిలిటీ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. ఫస్ట్ మన క్వశ్చన్లో 60 న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి, అయితే అవి 5 లేదా 7తో డివిజిబుల్ అవ్వాలి. 5 మల్టిపుల్స్ 5, 10, 5 3s 15 అండ్ సో ఆన్ 60 వరకు తీసుకోవాలి, ఎందుకంటే 60 ఇచ్చారు కాబట్టి 60 వరకు తీసుకున్నాం. ఇవి 5తో డివిజిబుల్ అయితే 5 1s 5 2s 5 3s అండ్ సో ఆన్ 5 12s 60. అలాగే 7తో డివిజిబుల్ అయ్యాయి. 7 1s 7 2s 14, 7 3s 21 అండ్ సో ఆన్ 7 8s 56 అండ్ తర్వాత 60 అబవ్ వస్తుంది కాబట్టి తీసుకోకూడదు. సో అవి 1 2 3 అండ్ సో ఆన్ 8 వరకు అవుతుంది. అయితే క్వశ్చన్లో 5 లేదా 7 అన్నారు. 5 or 7 అంటే ఈ రెండింటిని మనం యాడ్ చేసుకోవాలి. 12 + 8 20 అవుతుంది. అయితే టోటల్ నెంబర్ ఎంత ఇచ్చారు? 60 ఇచ్చారు. ప్రాబబిలిటీ ప్రకారం ప్రాబబిలిటీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్స్ బై టోటల్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్స్ ఎన్ని వచ్చినాయి? మనకి 20 వచ్చినాయి. 20/60. 0 0 క్యాన్సిల్, 1s 3s 1/3. ఆప్షన్స్లో మనకి 2/15, 1/5, 1/3, 19/60. ఆన్సర్ 1/3. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వసతి గృహంలో 350 మంది వ్యక్తులకు 100 రోజులకు సరిపడు ఆహార ధాన్యాల నిల్వ కలదు. ఆ వసతి గృహంలో అదనంగా 150 మంది చేరిన ఆ ఆహార ధాన్యాల నిల్వ ఎన్ని రోజులకు సరిపోతుంది? క్వశ్చన్ ఏంటంటే ఒక 350 మెంబర్స్ హాస్టల్లో ఉంటున్నారంట. వారికి 100 days వరకు ఫుడ్ ఉంది. అయితే ఎక్స్ట్రా 150 మెంబర్స్ వచ్చారు. అవి ఎన్ని రోజులకు వాళ్ళకి సరిపోతున్నాయి అంటే ఈ 150 మెంబర్స్ యాడ్ అయిన తర్వాత ఎన్ని రోజులు సరిపోతుంది? 350 మెంబర్స్. ఆప్షన్స్ 48, 50, 60, 70. అయితే 350 మెంబర్స్ కంట 100 daysకి సరిపోతుంది. ఇంకా క్వశ్చన్లో ఇంకేమన్నారంటే ఇంకా ఎడిషనల్గా 150 మెంబర్స్ యాడ్ అయ్యారు. 350 + 150 ఈజ్ ఈక్వల్ టు 500. అయితే 500 మెంబర్స్కి ఎంత? 350/500 × 100. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 5 1s 5 7s ఎంత? 7 × 10 రిమైండర్. 7 × 10 70 days. సో మనకు ఆన్సర్ 70 days. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో నుండి 11చే నిశేషంగా భాగింపబడని సంఖ్యను ఎంచుకోండి. ఆప్షన్ ఇవి ఇచ్చారు, చాలా బిగ్ నెంబర్. ఓకే, 11తో డివిజిబుల్ అవ్వాలి. అంటే 11తో డివిజిబుల్ అవ్వాలంటే ఓన్లీ 2 రూల్స్ ఉన్నాయి. అంటే ఈవెన్ నంబర్ ప్లేస్ ఈక్వల్ టు ఆడ్ నెంబర్ ప్లేస్ అవ్వాలి. ఆర్ వాటన్నిటిని యాడ్ చేస్తే 11తో డివిజిబుల్ అవ్వాలి. 11 డివిజిబుల్ అవ్వాలి. ఇక్కడ మనకి ఫస్ట్ ఇచ్చిన దాంట్లో చూద్దాం. 2000 చాలా ఇచ్చారు కదా. ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్స్ ప్లేస్ చూద్దాం. 2 0 నెక్స్ట్ 0 0 అంతే. అంటే ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఫస్ట్ దానికి 2 వచ్చింది. ఇంకా దీన్ని ఈవెన్ నెంబర్స్ ప్లేస్ 0 0 2 2 ఈజ్ ఈక్వల్ 2 వచ్చింది. సో ఇది డివిజిబుల్ అవుతుంది. క్వశ్చన్ ఏంటంటే భాగింపబడని అంటే డివిజిబుల్ కాంది. సో ఇది డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇవి యాడ్ చేసుకుందాం. ఈవెన్ నెంబర్స్ ప్లేస్ 9 ప్లస్ ఆడ్ నెంబర్స్ ప్లస్ 9 + 9 18 18 + 8 26
26 వచ్చింది. సెకండ్ దానికి 26 ఈక్వల్ టు 9 6 9 + 6 15 అవుతుంది. -15 చేద్దాం. ఆన్సర్ 11. సో ఇది కూడా డివిజిబుల్ అవుతుంది. ఏంది వాటి సబ్ట్రాక్ట్ చేస్తే 11 రావాలి, 11తో డివిజిబుల్ అవ్వాలి. అది వచ్చింది. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. ఆడ్ నెంబర్స్ ప్లస్ 9 + 1 10 15 అవుతుంది. ఇది 0 + 3 3 + 2 15 - 5 10 వచ్చింది. సో ఇది డివిజిబుల్ అవ్వదు. 9 డివిజిబుల్ అవ్వదు. ఆన్సర్ ఇది అవుతుంది. సో ఇది చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒకటే ఆప్షన్ ఇస్తారు కనుక. నెక్స్ట్ క్వశ్చన్, 12% సాధారణ వడ్డీ చొప్పున 8,250 రూపీస్ను ఎంత కాలానికి 10,725 రూపీస్ అవుతుంది? ఆప్షన్స్ 2 years 3 months, 2 years 6 months, 2 years 9 months, 2 years 8 months. క్వశ్చన్లో 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు అండ్ 8,250 రూపీస్ ఇచ్చారంట ఫస్ట్. తర్వాత వాళ్ళకి 10,725 రూపీస్ అయ్యాయి. అయితే ఏ టైం పీరియడ్ అడుగుతున్నారు. ఈజీ ఫార్ములా మనకి తెలుసు. ఫస్ట్ మనకి ఇచ్చినవి రాసుకుందాం. R = 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ P = 8250 రూపీస్. ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఇంట్రెస్ట్ అయితే టైం పీరియడ్ ఎంత? ఇంట్రెస్ట్ మనకి ఎంత ఇచ్చారు, ఎంత అయింది వడ్డీతో పాటు 10,725 రూపీస్ అయింది. మైనస్ అసలు ఎంత 250. ఆన్సర్ చేస్తే దీనికి 2475 రూపీస్ అవుతుంది. ఇక్కడ చెక్ చేసుకుందాం. 10,725 8,250 రూపీస్ 5 అవుతుంది. బారో చేసుకుంటే 12 నుంచి 5 పోతే 7 అవుతుంది. ఇక్కడ 6 నుంచి 4 అవుతుంది. అండ్ 10లో నుంచి 8 పోతే 2 అవుతుంది. ఓకే, 2,475 రూపీస్ అయింది. ఇంట్రెస్ట్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. మనకి ఫార్ములా I = PTR/100. మనకి టైం పీరియడ్ T = 100 ఇంటూ ఇది ఇటు వెళ్తుంది I/PT అవుతుంది. PT 100 ఇంటూ ఎంత ఇచ్చారు మనకి 2475 బై P ఎంత మనకి P ఎంత ఇచ్చారు 8,250 రూపీస్ ఇంటూ టైం పీరియడ్ ఇక్కడ R ఎంత 12%. 12 3 4 3 8 3 2 3 5 0 0 క్యాన్సిల్. 825 క్యాన్సిల్. ఇక్కడ ఎంత వచ్చింది 100 కదా. 2 2 2 5 మనకి ఏం మిగిలింది 5/2 మిగిలింది. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే 2 1/2 లాగా మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగా రాసుకోవచ్చు. 2 years వచ్చింది, 1/2 months వచ్చింది. అంటే 2 × 1/2ని 1 yearకి 12 months కదా. 2 1s 2 6. సో 2 years 6 months. మనకు ఆప్షన్స్ 2 years 6 months. ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2 సంఖ్యల కాసాగు మరియు గాసాకాలు వరుసగా 105 మరియు 7. వానిలో ఒక సంఖ్య 21 అయితే రెండో సంఖ్య. క్వశ్చన్ ఏమంటున్నారంటే ఆప్షన్స్ 35 105 75. కాసాగు ఎల్సిఎం అండ్ జీసీడి హెచ్సిఎఫ్ ఇచ్చారు. అవి 105 × 7. అయితే ఒక నెంబర్ 21 అయితే రెండో నెంబర్ ఎంత? ఇవి ఫార్ములా A × B = అంటే ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ LCM × HCF. ఇది ఫార్ములా. అయితే మనకి ఆల్రెడీ ఒక నెంబర్ ఇచ్చారు. ఇది ఎంత ఇచ్చారు 21 ఇంటూ బిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. LCM అంటే ఎంత ఇచ్చారు 105 ఇంటూ HCF 7 ఇచ్చారు. అయితే B వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 7 1s 7 3s 3 1s 3 35 3 3s 9 1 5 35. ఆన్సర్ B = 35. మనం ప్రాసెస్ చేయాలి కాబట్టి చేశాను, కానీ ఆన్సర్లు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ 21 ఇంటూ B ఇచ్చారు.
21 ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 105 ఇంటూ 7. ఇక్కడ ఇది ఆన్సర్ కదా, ఇది పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఆప్షన్స్ చెక్ చేద్దాం. ఇక్కడ 105 ఇచ్చారనుకో, వచ్చిందనుకో నెక్స్ట్ నెంబరు, ఇక్కడ ఎడిషనల్గా 7 ఉంది, కానీ ఇక్కడ 21 ఉంది, ఇది వచ్చే ఛాన్స్ లేదు. సో నెక్స్ట్ 7, 21 7 ఇది కూడా వచ్చే ఛాన్స్ లేదు. నెక్స్ట్ 5, 21 5 కూడా తక్కువే అవుతుంది కదా దీంతో మల్టిప్లై చేస్తే, అది కూడా ఛాన్స్ లేదు. ఇంకా మనకి ఎండింగ్లో 5 రావాలి. 7 5 35 కదా, ఎండింగ్లో 5 రావాలి. సో ఇది ఎక్స్ట్రా అవుతుంది, ఇదేమో తక్కువ అవుతుంది. సో ఆన్సర్ ఇదే అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.